ప్రజలను బీఆర్ఎస్ అడుగడుగునా మోసం చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా ఇవాళ పరిగిలో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గత ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లను 33% నుంచి 22% తగ్గించిన వారు ఇవాళ బీసీల రిజర్వేషన్ల కోసం ఏదో చేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చామని, ఈ ఎజెండా బిల్లుకు మారిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. తాము చేస్తున్న పనులతో ప్రజలకు తమ పని అయిపోయిందని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారన్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే పాదయాత్ర చేపట్టినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పాదయాత్ర మొదటి విడత మాత్రమేనని, వచ్చే 3 ఏళ్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పీసీసీ చేపడుతున్న పాదయాత్రలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భాగస్వామ్యం అయ్యారని క్లారిటీ ఇచ్చారు.